భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీశారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. వైకాపా అధికారంలోకి రాగానే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడిని డిప్యూటీ మేయర్గా నియమించుకున్నారు అని ఆమె ఆరోపించారు. యువ నాయకులు అవసరమంటూ చెబుతున్న అభినయ్ వారిని గంజాయికి బానిసలుగా మార్చారని ఆమె మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఓటర్ కార్డుల డౌన్లోడ్కు బాండ్ల జారీకి ఒకే టీం పని చేసిందన్నారు. ప్రభుత్వం తక్షణం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దొంగ జీపీఓలతో రిజిస్ట్రేషన్ చేశారు. వివాదాస్పద భూములను కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చుకున్నారు. 4052 కోట్ల విలువైన బాండ్లను జారీ చేసి భారీ దోపిడీకి భారీ స్కామ్కి తెరలేపారు తండ్రి కొడుకులు. ఇప్పటి వరకు జారీ చేసిన టీడీపీ బాండ్లే కాకుండా మరో 300 టీడీఆర్ బాండ్లు పెండింగ్లో ఉండగా వాటిని కూడా జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కంచి రాము అనే వ్యక్తికి 61 కోట్ల విలువైన బాండ్ నెంబర్ 0356 బాండ్ నెంబర్ 0356 ఇచ్చారు. కానీ అసలు ఆ భూమి అయింది కానే కాదు. ఈ విషయాన్ని తిరుపతి జాయింట్ కలెక్టర్ చెప్పారు. డబ్బులు ఇస్తే అధికారులు ఏమైనా చేస్తారా? వెంకటేశ్వర స్వామి గుడిని కూడా రాసిచ్చేస్తారా? వెంకటేశ్వర స్వామి గుడిని కూడా వీళ్ళు రాసిచ్చేస్తారు. చెప్పారు కదా, అన్ని మతస్థులను కూడా నీళ్లు తల్లి మేము డ్యూటీల్లో పెట్టుకుంటామని. ఇంతకన్నా నీచమైనటువంటి ప్రవృత్తి ఇంకొకటి ఉండదు. నీళ్లు తల్లేస్తానే పవిత్రమైపోతారా? అప్పుడు ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరు నీళ్లు చల్లుకుంటే పవిత్రమైపోతారు. జగన్ అలాగే వచ్చాడు కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలే ఉంటాయి. జగన్ను మరి సీఎం కాకముందు స్వరూపానంద స్వామి మరి ముంచి ఎత్తెత్తి ఆయన్ను పవిత్రుని చేసి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి మనల్ని అష్టకష్టాలు పెడుతున్నారు కూడా. కాబట్టి ఇలాంటి ధోరణే ఉంటుంది టోటల్గా రాష్ట్రమంతా కూడా. వాళ్ళ నాయకులకి, వాళ్ళ అధికారులకి, ఈవెన్ అధికారులు కూడా ఆ విధంగానే తయారయ్యారు. నాయకులు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అవుతారు. అధికారులకు ఏమైంది? అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఈరోజు తుంగలో తొక్కి ఇంతమంది సస్పెండ్ అయ్యారంటే ఈరోజు అధికార యంత్రాంగం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోతే ఈరోజు జేసీ, ఆర్డీఓ, తహసీల్దార్ రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి కంచి రాముకి ఇచ్చిన 61 కోట్లను రికవరీ చేయాలి. ఇది మా తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్. అదేవిధంగా డి మురళి అనే వ్యక్తి, కంచి రాము ఒకటి, డి మురళి అనే వ్యక్తి 14/2/2020 సంవత్సరంలో దాదాపు 793 గజాల భూమిని జీపీఏ చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్ను సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన విలువ చదరపు గజం 10,000, మొత్తం భూమి విలువ 79 లక్షలు వాల్యుయేషన్ చేసి జీపీఏ తీసుకున్నారు. ఇది ఏడాది తర్వాత అదే అధికారులు జీపీఏ తీసుకున్న భూమికి గజానికి 160 లక్షల 1.6 లక్షలు వాల్యుయేషన్ కట్టారు. అంటే అతనికి 10,000 రూపాయలతో కొనిపించారు. మళ్ళీ అతనికి టీడీఆర్ బాండ్ ఇవ్వాలంటే 1,60,000 దానికి వాల్యుయేషన్ వేయడం జరిగింది. దీని ఆధారంగా ఆయనకి ఎంత వచ్చింది? 12.69 కోట్ల విలువైన బాండు నెంబర్తో సహా చెప్తున్నాను, నోట్ చేసుకోవాల్సిందిగా మీడియా సోదరులకు. 00062 బాండ్ నెంబర్ 00062 మురళికి ఇచ్చిన వాల్యూ 12.69 లక్ష కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా మరి కె వెంకటరమణారెడ్డికి, మన అధర్మారెడ్డి వియ్యంకుడికి 53.72 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ నెంబర్ 00320 బాండ్ నెంబర్ ఇచ్చారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి భూమికి విలువ కట్టారు. వెంకటరమణారెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వియ్యంకుడు. టీడీఆర్ బాండ్ల స్కామ్, ఓటర్ల లిస్టు స్కామ్,
ఒకటే బ్యాచ్, రెండిటికి ఒకటే బ్యాచ్ పనిచేసింది. దొంగల బ్యాచ్ ఒకటే బ్యాచ్, రెండుటి కూడా టీడీఆర్ బాండ్లు ఎవరైతే ఈ విధంగా సృష్టించారో, ఏవైతే ఎపిక్ కార్డ్ సృష్టించారో ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు ఒకటే. కాబట్టి మేము అధికారంలోకి రాగానే ఈ టీడీఆర్ బాండ్ల పైన అక్రమాలపైన విచారణ జరిపిస్తాం. కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు అభినయ్ రెడ్డిని జైళ్ళకు పంపడం ఖాయం అంటూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టం చేస్తున్నాం. ఇకనైనా ఈ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ, జేసీ, వీళ్ళందరూ కూడా మరి దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పుడేమైనా మీరు తప్పులు సరిదిద్దుకోగలిగితే అధికారులు కానీ పాలకులు కానీ సరిదిద్దుకోమని వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నాం. ఈ ఛాన్స్ను సద్వినియోగం చేసుకోండి, లేకపోతే జైలు అనేది ఖాయం. ధన్యవాదాలు.